హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ అండ్ షూ వ్లాగ్స్. ట్రెడిషనల్ స్వీట్ రెసిపీ కమ్మని కజ్జికాయలు చాలా టేస్టీగా అలాగే క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. కజ్జికాయలు స్టఫింగ్ కోసం చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు అండ్ అలాగే డ్రై ఫ్రూట్స్, బాదం, జీడిపప్పు. ఇక్కడ పంచదార బదులుగా నేను బ్రౌన్ షుగర్ని యాడ్ చేస్తున్నా. ఇది మిక్సీ పట్టేలోపు గోధుమ పిండిని చపాతీకి ఎలా కలుపుతామో అలా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టఫింగ్ మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని వాటిలో 2 కప్పుల బొంబాయి రవ్వని, అదేనండి గోధుమ నూక, ఉప్మా రవ్వ అంటాం కదా, వాటిని వేసుకొని లైట్గా కలర్ చేంజ్ అయ్యి నెయ్యి బాగా పట్టి మంచి స్మెల్ వస్తుంది. ఆ టైంలో రవ్వని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి మిక్సీ పట్టుకున్న స్టఫింగ్ని వేసి బాగా వేయించాలి. నేను పచ్చి కొబ్బరి తీసుకున్నా కనుక వాటిలో ఉండే తడి మొత్తం పోయి స్టఫింగ్ పొడి పొడిగా అయ్యే వరకు కలుపుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఎండు కొబ్బరి ఉంటే వాటినే యూస్ చేయండి. ఎండు కొబ్బరి ఉంటే ఇంకా మంచిది, అంటే ఎక్కువ టైం మనము వీటిని ఫ్రై చేయని అవసరం లేదు. స్టఫింగ్ పొడి పొడిగా అయ్యాక ముందుగా వేయించుకున్న రవ్వని వీటిలో మిక్స్ చేసి ఇందులో కొద్దిగా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసి అన్నీ కలిసేలా 2 to 3 minutes ఫ్రై చేసుకుంటే స్టఫింగ్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ వేసి ముందుగా కలిపి పెట్టిన చపాతీ ముద్దని ఒకసారి బాగా కలిపి, మనం రెగ్యులర్గా చపాతీలు చేసుకునేటప్పుడు ఎంత ముద్ద అయితే తీస్తామో అంత ముద్దని తీసి మరీ పల్చగా కాకుండా అలా అని మరీ మందంగా కాకుండా పూరిని చేసుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపినట్టుగా కజ్జికాయల మిషన్ పైన పూరి పెట్టి అందులో స్టఫింగ్ వేసి క్లోజ్ చేసి ఎక్స్ట్రాని తీసేయాలి. స్టఫింగ్ అనేది ఎక్కువగానే పెట్టుకోవాలి, ఎందుకంటే మనం చేసుకున్న కజ్జికాయలు పొంగి స్టఫింగ్ అనేది మనం తక్కువ పెడితే తక్కువగా అయిపోతుంది. పూరి పొంగుతుంది కనుక మనం స్టఫింగ్ ఎక్కువ పెట్టుకుంటే అందులో కజ్జికాయలు మొత్తంకి కూడా స్టఫింగ్ అనేది ఉంటుంది. మనం ఈ ఎక్స్ట్రాస్ని కట్ చేసేటప్పుడు మరీ చివరికి కట్ చేయకూడదు, ఎందుకంటే చివరికి కట్ చేస్తే లోపల ఉండే స్టఫింగ్ అనేది ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో చాలా గ్యాప్ ఉంచి ఎక్స్ట్రాస్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఇలాగా మీకు నచ్చిన డిజైన్స్లో, నేనైతే ఫోర్క్తో ఇలా డిజైన్స్ చేసుకుంటున్నాను, లేదు అంటే ఇలా ఫోల్డ్ చేసి మీకు నచ్చిన డిజైన్స్ని పెట్టుకోవచ్చు. ఇలా అన్నీ ఒకేసారి ప్రిపేర్ చేసుకొని మనం డీప్ ఫ్రై చేసుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, అన్నీ ఈవెన్గా ఫ్రై అవుతాయి. మనం చేసుకునే స్టఫింగ్లో చేంజెస్ ఉండొచ్చు, కానీ కజ్జికాయలు చేసే ప్రాసెస్ అయితే మాత్రం సింపుల్గా ఇదేనండి. అండ్ చాలా రకాలు ఉన్నాయి కజ్జికాయలు, నేనైతే అందులో ఒకటి చూస్ చేసుకొని మీకైతే చూపించాను. లోపల స్టఫింగ్ అనేది మీ ఇష్టం, కానీ ప్రాసెస్ మొత్తం చాలా సింపుల్గా అండ్ అలాగే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.